నా కుటుంబం బాగుపడుతుంది. ఎందుకంటే నేను మారా అనుభవంలో ఉన్నప్పుడు దైవజనుడి ద్వారానే నేను మధురంగా నా దేవుడు చేశాడు అని పరిగెత్తుతున్నది ఎక్కడికి? దైవజనుడిలో ఉన్న దేవుని దగ్గరికి. ఈ రోజు కూడా నువ్వు పరిగెత్తుకు రావాలమ్మా యేసు దగ్గరికి. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. అయ్యా, శారీరకంగా చచ్చిపోలేదుగా, నేను ఆత్మీయంగా చచ్చిపోయాను. పాపం నాలో పట్టుబడి ఉందయ్యా, శాపం నన్ను వెంటాడుతుందయ్యా, త్రాగుడికి బానిసైపోయినయ్యా, పాపం జీవితం జీవిస్తున్నానయ్యా, మురికి జీవితం జీవిస్తున్నానయ్యా, ఒంటరి స్థితిలో ఉన్నానయ్యా. తబితను లేపినట్టు నన్ను లేపుతావా? తబితాకి నాకు విడుదలిస్తావా? శూన్యమీరాలు కుమారుని లేపినట్టు నన్ను లేపుతావా? నాకు బ్రతుకునిస్తావా అని చెప్పి మోకరించు, చేతులు పైకెత్తు. అందరూ కూడా ఎగ్జామినేషన్స్ రాసే బిడ్డలు, తల్లిదండ్రులు, రోగిష్టితనంతో మంచం మీద ఉన్న మూలుగుతున్న వారు, కుటుంబ సమస్యలతో ఉన్నవారు, రక్షణ మారు మనసు లేనివారు, త్రాగుడికి బానిసైన వారు, ఆయా పాపాలతో జీవించేవారు, శారీరకంగా చావలేదు గాని ఆత్మీయంగా చచ్చిన నిన్ను తబితాను లేపినట్టు లేపటానికి యేసయ్య లైవ్ లో నుంచి నీ ఇంట్లో అడుగు పెడుతుండగా మోకరించి చేతులు పైకెత్తి, యేసు నా దగ్గరికి రావా, నా పాపాలన్నీ క్షమించయ్యా. రోగిష్టితనంతో మంచం మీద ఉన్నావా? బ్రతకడని చెప్తున్నారా? ఒకవేళ వ్యాధి బాధ నిన్ను వెంటాడుతుందా? అయ్యా, నీవు పొందిన దెబ్బలు నాకు స్వస్థత, నీ గాయాలే నాకు స్వస్థత అయ్యా, నీ రక్త ప్రోక్షలు నాకు విడుదలయ్యా. నిజమయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా. తబితను లేపినట్టు నన్ను బాగు చేయవా, లేపవా అని అడుగుతావా? ఈ రోజు నువ్వు ఏది అడిగి క్షమాపణ పొందుతావో అది నీ ఇంటిలోనికి రాబోతుంది. కాబట్టి అందరూ కూడా మోకరించండి, చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకోండి, అందరూ యేసయ్యని పిలవండి. అయ్యా, నా ఇంటిలోనికి రావా, నా హృదయంలోనికి రావా, నా జీవితంలోకి రావా, నా పాపాలన్నీ క్షమించయ్యా. నేను తొందరపడి చేసినవి, తెలిసి చేసినవి, తెలియక చేసినవి నా పాపాలు క్షమించు. తెలిసి తాగుతున్నవి, తెలిసి చేస్తున్న బలహీనతలు క్షమించు. అయ్యా, నన్ను బ్రతికించయ్యా. ఆత్మీకంగా, శారీరకంగా నాకు రోగం నుంచి విముక్తి అయ్యా. నా పాపాలన్నీ క్షమించి నాకు క్రొత్త జీవితం ఇయ్యా, పాప క్షమాపణ ఇయ్యా అని ప్రభుని పిలుస్తావా? ఇప్పుడే యేసయ్య నీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి సిద్ధంగా ఉన్నాడు. పేతురు పరిగెత్తుకుంటూ వచ్చినట్లు యేసు నీ దగ్గర రావడానికి రెడీగా ఉన్నాడు. యేసు, నువ్వు రా ప్రభువా, నువ్వు అడుగు పెట్టయ్యా. నువ్వు వస్తే నా జీవితం మారిపోతుంది. నువ్వు వస్తే నా కుటుంబంలో అద్భుతం జరుగుతుందయ్యా. నువ్వు వస్తే పాపినైన నేను పాప క్షమాపణ పొందుతానయ్యా. అందుకే మోకరించి, ఒకవేళ మంచం మీద పడుకుని లేవలేని స్థితిలో ఉన్న సహోదరి సహోదరుడా, ఆ మంచం మీదే, అయ్యా, ఈ పాపానికి, ఈ రోగానికి, పాపం ఏదైనా నన్ను క్షమించవా? కాయలా పడి ఉన్నానయ్యా. నాకెవ్వరూ కూడా చాకరీ చేసేవారు లేరు, నన్ను చూసుకునేవారు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు. నన్ను లేవనెత్తవా, నన్ను స్వస్థపరచవా, నా పాపాలు క్షమించి నన్ను బాగు చేయవా అని ప్రార్థన చేస్తావా తల్లి, సహోదరుడా? అంతేగాక త్రాగుబోతుగా ఉన్నావా? ఎన్నిసార్లు మానేయాలనుకున్నానయ్యా, కానీ నేను మానలేకపోతున్నాను. ఈ పాప ఊబి నుంచి నన్ను లేవనెత్తవా అని నోరు తెరుస్తావా? ఒకవేళ ఎంత వ్యభిచారం, పాపం, శాపం నేను వెంటాడుతున్నా, ఎన్నో మారులు వదిలి పెట్టాలనుకున్నానయ్యా, చేత కాలేదయ్యా. ఈ రోజు కాయిలా పడిన ఆత్మీయ జీవితాన్ని లేపుతావా అని అడుగుతావా? కొత్తగా ఈ రోజే చూస్తున్నావా? ఎంత పాపివైనా యేసు నిన్ను క్షమించి, నీకు మారు మనసిచ్చి, పాప క్షమాపణ ఇచ్చి నీకు సమాధానం ఇస్తాడు. ఈ శుభవార్తే నీకు చెప్పమంటున్నాడు యేసయ్య. నీ గుండెలోకి, నీ హృదయంలోకి యేసయ్యని పిలిస్తే ఈ రోజు వరకు నీకు పరిష్కారం లేనివన్నిటికీ ఒక పరిష్కారం అనేది యేసయ్య నీకు ఇవ్వబోతుండగా అందరూ మోకరించండి, చేతులు పైకెత్తండి. యేసయ్య నీ హృదయంలోకి వస్తున్నాడు, యేసయ్య నీ ఇంటిలోనికి వస్తున్నాడు, యేసయ్య నీ జీవితంలోనికి వస్తున్నాడు, యేసయ్య నీ పరిస్థితులన్నిటిలోనికి వచ్చేస్తున్నాడు. తబితాను లేపినట్టు లేపుతున్నాడు. చచ్చిపోయావా? పడిపోయావా? నీ ప్రాకారాలు కూలిపోయాయా? మొదటి ప్రేమను కోల్పోయావా? ఆ స్థితి నీకు లేదా? కానీ నీకు శుభవార్త ఏంటంటే ప్రభువు నిన్ను లేపటానికి సిద్ధంగా ఉన్నాడు. చేతులెత్తి మోకరించి, హృదయం తెరిచి, నోరు తెరిచి పాపక్షమాపణ అడుగు. అయ్యా, నన్ను క్షమించు, నేను పాపిని, తెలుసో తెలియకో మాట్లాడాను, తొందరపడ్డాను, నీకు ఆయాస్కరంగా బ్రతికాను, నా జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నన్ను కనికరించి స్వస్థపరచవా? నీకు విరోధంగా ఏ పాపం నేను చేసినా ఈరోజు నాకు క్షమాపణ కావాలి యేసయ్యా, నన్ను క్షమించవా, నన్ను మన్నించవా, నాకెవరు లేరయ్యా, నీవేనయ్యా అని యేసయ్యని పిలుస్తావా? ఈరోజు యేసయ్య నీ దగ్గరకు వచ్చేస్తాడు, నీకు బ్రతుకునిస్తాడు, నిన్ను కనికరిస్తాడు, నీకు విడుదలిస్తాడు. విశ్వాసంతో యేసుని వెతుకుతావా? పిలుస్తావా? ఆ విశ్వాసంలో
నువ్వు బలహీనమయ్యావేమో, ఈ రోజు వరకు బలమైన విశ్వాసం కోల్పోయావేమో, కానీ వారికున్న విశ్వాసం మనకుండాలని యేసే ఈ రోజు మనతో మాట్లాడుతుండగా, అవునయ్యా మేము కూడా ఇలాంటి ఫెయిత్ తో ముందుకు సాగాలయ్యా, మా జీవితాలకి ఈ రోజు విడుదల లేకపోవడం కారణం ఏంటో మాకు అర్థమైంది, మమ్మల్ని లేపు ప్రభువా అని